ప్రతి వ్యక్తి నిద్రపోతున్నప్పుడు ఏదో ఒక కల కంటాడు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ కలలు మంచి చెడు సంకేతాలను సూచిస్తాయి. కలలలో వచ్చే శుభ అశుభ సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి సమీప భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండగలరని నమ్ముతారు. కలలో లక్ష్మీదేవిని చూస్తే శుభ ఫలితాలు ఖాయం అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవి జన్మించిందని విశ్వాసం. కలల శాస్త్రంలో ఎవరైనా తమ కలలో లక్ష్మీదేవిని చూసినట్లయితే అది చాలా శుభప్రదమైన కలగా భావిస్తారు. కలలో లక్ష్మీదేవిని చూడడం అంటే ఆ వ్యక్తికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయని అర్థం. అతనికి సంపద వెళ్లి విరుస్తుందని అర్థం. ఇంకా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుందని అవగాహనకు రావాలి. అలాగే కలలో ఓం అని కనిపిస్తే చాలా అదృష్టంగా పరిగణింపబడుతుంది. ఎందుకంటే ఒకరి కలలో ఓంను చూడడం అంత సులభం కాదు. ఇలాంటి కల రావడం చాలా అరుదు. వారు కలలో ఓం అనే అక్షరాన్ని చూసినట్లయితే అదృష్టవంతులు అని అర్థం చేసుకోవాలి. వారు తాకిందల్లా బంగారమే అవుతుంది. కలలో ఓం మంత్రాన్ని చూసే వ్యక్తి జీవితం ధన్యమైందని స్వప్నశాస్త్రం చెబుతోంది. కలలో చంద్రుడిని చూసినట్లయితే చాలా శుభప్రదం. కలల వివరణ ప్రకారం ఎవరైనా నెలవంకను చూసినట్లయితే వారి బాధలు కష్టాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఇంట్లో ఆనందం వెళ్లి విరుస్తుంది. ఒక వ్యక్తి గనక తన కలలో పాలు తాగుతున్నట్లు కనిపిస్తే అతనికి ఆర్థిక లాభం లభిస్తుందని అర్థం చేసుకోవాలి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.